హాయ్ అండి, సత్య టెర్రస్ గారికి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు తోటకూరను టమాటాలు మళ్ళీ వచ్చాయండి. టమాటాస్ను హార్వెస్ట్ చేస్తున్నాను. కొద్దిగా దొండకాయలు కూడా మీరు కూడా చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. తప్పనిసరిగా చూడండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది మన వీడియో. అందరికీ అందుబాటులోకి రావాలంటే లైకులు చాలా అవసరం అండి. లైక్ చేస్తేనే అందరికీ వీడియో అందుబాటులోకి వస్తుందండి. తప్పనిసరిగా మా హార్వెస్ట్లు నచ్చితే తప్పనిసరిగా మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి చూడండి, తోటకూర ఎంత గ్రీనరీగా ఉందో. చాలా గ్రీన్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉందండి. ఇంత ఫ్రెష్ తోటకూర మనం కొనుక్కుంటే దొరకదు కదండి. అందుకని ఈ తోటకూరకి ఏం పని లేదండి. కొంచెం మాగిన పశువుల ఎరువు, కొద్దిగా మట్టి కలుపుకొని కొంచెం తోట విత్తనాలు 10 రూపాయలు ఇస్తే ఒక ప్యాకెట్ వస్తుందండి. తెచ్చుకొని ఇలా చల్లుకున్నామంటే ఫ్రెష్ తోటకూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా అలా తోటకూర వేసుకోండి. ఒకసారి మనం మిద్దె తోటలో తోటకూర పెట్టుకున్నామంటే ఆ తర్వాత నుండి మనం పెట్టక్కర్లేదండి. అవే విత్తనాలు గాలికి ఎగిరి ప్రతి కుండీలో కూడా తోటకూర వచ్చేస్తుందండి. మరి దాని గురించి మనం వేరే నాటుకోవాల్సిన పని లేదు. ఏ శ్రమ లేకుండా తోటకూర వచ్చేస్తుందండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఏం మదుపు పెట్టక్కర్లేదు, శ్రమ పడిపోక్కర్లేదు. చక్కగా టేస్టీ అయిన తోటకూర తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఆకుకూరలు ఏవి పండించుకున్నా చాలా బాగుంటుందండి. మెంతికూర నేను పండించింది. మా చెట్లవే టమాటీలు వేసి వండుకుంటే ఎంత బాగుందండి. మెంతికూర టమాటీ చేస్తున్నాము, కొత్తిమీర టమాటీ నేను పచ్చడి చేశాను. చాలా టేస్ట్గా ఉందండి. అది మనం పండించుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. ఆ రుచి అలవాటు అయితే మనం ఎలాగైనా ఓపిక చేసుకొని కొద్దిగా మొక్కలు పెంచుకోవాలనే కోరిక కలుగుతుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. కొంచెమైనా ఆకుకూరలు వేసుకోండి. కొద్దిగా మెంతులు రాత్రి నానబెట్టి తెల్లవారి ఒక మట్టిలో వేసుకుంటే మెంతికూర వచ్చేస్తుంది. ఏవి మనం దీనికి ఏం పెద్ద శ్రమ పడక్కర్లేదు. కొద్ది ధనియాలు 2 ముక్కలు అయ్యేటట్టు కొద్దిగా నలిపేసి అవి రాత్రి నానబెట్టి అవి మట్టిలో వేసుకుంటే కొత్తిమీర వచ్చేస్తుంది. అన్నీ మన ఇంట్లోవేనండి. పచ్చిమిర్చి కూడాను ఒక మిరపకాయ మనం ఒక చిన్న కుండీలో చిక్కేసి అవి గింజలు వేసుకుంటే అవి మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు తీసి వేరే కుండీల్లో నాటుకుంటే పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఎప్పుడు అప్పుడే కోసుకొని మనం వండుకొని తినొచ్చండి. అందుకని నేను మీకు మోటివేషన్ చేస్తున్నాను. కొంచెం తేలిగ్గా చేసుకునే ఈ పనులన్నా చేసుకొని మనం పండించుకున్నాం మనం తింటే ఆ తృప్తి వేరు కదండి. తప్పనిసరిగా పండించుకోవడానికి ప్రయత్నం చేయండి. చూసారా, ఫ్లవర్సు, ఆకుకూరలు, కొంచెం కాయగూరలు, దొండకాయలు, టమాటాలు ఎంత టేస్ట్గా ఉన్నాయండి. అలాగూ టమాటాకి కూడా మనం దానికేం పెద్ద మదుపులేమి ఇచ్చి అక్కర్లేదు, మనం ఏం శ్రమ పడిపోనక్కర్లేదు. 4-5 మొక్కలు ఉంటే మొన్న కిలో వచ్చాయి, ఈరోజు 1/2 కిలో టమాటాలు వచ్చాయండి. చక్కగాను ఫ్రెష్ తోటకూర, టమాటాలు, ఫ్రెష్గా దొండకాయలు అయితే పచ్చివే తినేద్దాం అన్నంతలా ఉన్నాయి. తినేస్తున్నాం కూడా మేము. పచ్చి దొండకాయలు తింటుంటే అంత టేస్ట్గా ఉంటున్నాయండి. అందుకని మీరు కూడా కొంచెం ఏమన్నా ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుకోండి. ఆ మొక్కలు పెంచుకుంటే మన ఆరోగ్యానికి చాలా సహకరిస్తుందండి. ఆ మొక్కల్లోకి వెళ్తే చాలా హ్యాపీగాను ఆరోగ్యంగాను అనిపిస్తుంది. అందుకు తప్పనిసరిగా మీరు ట్రై చేయండి మొక్కలు పెంచడానికి. చూసారా, తోటకూర ఎంత గ్రీన్గానే ఎంత ఫ్రెష్గా ఉంది. తోటకూర వండుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి. ఎంత మంచి తోటకూర మనం కొనుక్కుంటే దొరకదు కదా మార్కెట్లో తోటకూరలు, ఆకుకూరలు ఎంత బాగోట్లేదు. మట్టి పట్టేసి ఆకులు పండిపోయి పురుగులు వచ్చేసి అన్నీను ఏవి మనం కొనుక్కొని అయితే ఆకుకూరలు బాగాలేవు. చక్కగా నేను పండించినవి చూస్తున్నారు కదా. మొన్న మెంతికూర చూసారు కదా, ఎంత గ్రీన్గా ఉంది మెంతికూర. అలాగే మెంతికూరను, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర అన్నీ నేను వేసుకున్నాను కదా. అన్ని హార్వెస్ట్లు మీకు చూపిస్తున్నాను. అందుకు కొద్దిగా ఆకుకూరలన్నా పెట్టుకోండి, చాలా బాగుంటాయి. దొండపాదుకైతే అస్సలు శ్రమే లేదండి. చిన్న దొండపాదు ముక్క తెచ్చి వేసుకున్నాను నేను. అది చక్కగాను నెల రోజులకే మా పాదు వచ్చేసి కాయలు కూడా కాసింది.
ఆ దొండకాయలు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఏదో మనం ఏదో తోరణం కట్టినట్లు దొండకాయలు కనిపిస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్ చిన్న స్టెమ్ ఇచ్చారండి ఒక ఆవిడ. ఆ స్టెమ్ ఏమో ఇంత చెట్టుగా అయింది. ఈ సమ్మర్లో కాపు రావచ్చు. ప్రస్తుతానికైతే కాపు అయితే రాలేదు. ఈ సమ్మర్ తర్వాత కానీ సమ్మర్లో కానీ వస్తుంది, ఫ్రూటింగ్ వస్తుందని అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఇలాగ కొన్ని కొన్ని మొక్కలన్నీ వేసుకోండి. మనం ఏం పెద్దగా వీటికేమి కష్టపడిపోక్కర్లేదు. చూసారా ఫ్రెష్గా తోటకూర ప్రతి కుండీలో వచ్చిందండి. నేను ఇంకొంత హార్వెస్ట్ చేశాను, కొంత ఏమో ఇంకా హార్వెస్ట్ చేయలేదు. కొంచెం తర్వాత కోసుకుందామని ఉంచేసాను హార్వెస్ట్ చేయకుండా. కొంతవరకు ఇప్పటికి మాకు సరిపోయేటట్టు అదైనా 2 ప్లేట్లకు వచ్చిందండి. చిన్న మొక్క తోటకూర ఒక ప్లేట్తో, కొంచెం పెద్ద సైజు మొక్కలేమో ఒక ప్లేట్తో వచ్చింది. ఎంత గ్రీన్గా ఫ్రెష్గా ఉందండి. ఎక్కడ గుడ్లు కానీ పురుగు కానీ ఏమీ లేదు. ఆకులు ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఇగోండి టమాటీలు చూడండి. మొన్ననే కేజీ టమాటీలు కోసుకున్నాం కదా, మళ్ళీ టమాటీలు వచ్చాయండి. ఈరోజు ఒక అరకిలో దొరికాయి. అలాగూ ఎంత హ్యాపీగా ఉంటుందండి హార్వెస్ట్లు తీసుకుంటుంటే. మనమైనా ఇలా పండించుకుంటున్నాము అనేంత ఆశ్చర్యంగా ఉంటుందండి. ఓ మొక్క పెట్టిస్తే ఇలా వచ్చేస్తాయా కాయలు అన్నట్లు వస్తున్నాయి. టమాటాస్ అయితే ఒక్కో మొక్కకి అరకిలో, 3 మొక్కలకి 1 కేజీన్నరలాగా దొరికాయండి. మొన్ననైతే ముందు రోజు ఒక అరకిలో కట్ చేసి తర్వాత కేజీ కోసం మళ్ళీ ఈరోజు ఒక అరకేజీ కోసుకున్నాం. ఉన్న 3 మొక్కలండి, కొన్ని పాడైపోయి చనిపోయి. 3 మొక్కలకి మాకు అరకిలో ఒక్కొక్క మొక్కకు వస్తున్నాయంటే గొప్పతనమే కదా. మనం కూడా పండించుకుంటున్నామని అది ఓ తృప్తిగా ఉంటుందండి. చూడండి చిన్న నందివర్ధనం మొక్క, చిన్న స్టెమ్ వేసాను ఒక కుండీలో, చక్కగా పూసేస్తుంది. ఈ సమ్మర్లో మొక్కల కేరింగ్ కూడా చెప్తున్నాను కదండి. అన్ని మొక్కలు ఒక దగ్గర పెట్టుకోవాలి. వాటికేమో ఇంకా కొంచెం మనకి మార్చి నెల వస్తే ఎండాకులు మల్చింగ్ కూడా చేసుకోవాలండి. లేదంటే ఎండలని తట్టుకోలేవు మొక్కలు.